కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇంద్రనగర్ కాలనీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 18వ వార్డు ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మహిళలు ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. కూటమి అభ్యర్థి పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సాయి ప్రసాద్ హెచ్చరించారు. యువ నాయకుడు జయమనోజ్ రెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కొడతారు, చెట్టు కేసి నేను కొడతాను జనమంతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకోరా, నేను రోజు 300 రూపాయలు 500 రూపాయలు ఇచ్చి జనం లేకపోయినాడో వాళ్ళ ద్వారానే నువ్వు మాట్లాడే మాటలకు బిజలు వేసుకుంటూ కాలయాపం చేస్తా ఉన్నావు. నిన్ను తరిమి కొడతారు, బాగా జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పడం చేస్తావు. నువ్వు ఎక్కడోడయ్యా, నేను ఆదూరులో పుట్టా, నువ్వు అంటా ఉన్నావు అనంతపురం నుంచి వచ్చినావు అని చెప్పేసి. బుద్ధి జ్ఞానం లేదు నీకు. ఏదున్నా నేను ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పడిగినాను, ఇక్కడే చదివినాను. ఏదున్నా నా ఏదున్నా కూడా ఈ పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పుకుంటూ ఏదో ఒక రకంగా మా మీద గుడిసెల కార్యక్రమం చేస్తా ఉన్నావే. ఏదున్నా ఇలాంటి పరిస్థితి మా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా 3 సార్లు గెలిపించిన ఘనత మాకుంది. నువ్వు ఎంపీగా పోటీ చేశావు, ఎన్నోట్లు పడ్డాయా నీకు? ఎన్నోట్లు పడ్డాయి నీకు? ఎంపీగా పోటీ చేశావు. ఎంపీ అయినాక ఎప్పుడైనా తిరిగి చూసావా ఆదోనికి? లేకపోతే ఇంకో నియోజకవర్గానికి ఏమైనా పోయినావా? ఎక్కడికి పోలే. ఎక్కడ